నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో ఉన్నాము. బండి సంజయ్ గారి గురించి జన్మదిన వేడుకల గురించి మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మరియు బీజేపీ స్టేట్ లీగల్ సెల్ మెంబర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే. చెప్పండి, మొత్తానికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు ఒక అట్టడు వర్గం నుంచి ఒక బీసీ నాయకుడుగా ఎదిగి ఈరోజు ఒక ఏబీవీపీ కార్యకర్తగా, శిశుమందిరి విద్యార్థిగా ఎన్నో సేవలు అందించి పార్టీ గుర్తించి ఇలా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి 2019లో గెలవడం జరిగింది. మరియు రెండోసారి కూడా ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ సారథ్యంలో రెండోసారి గెలిచి క్యాబినెట్లో 2 లక్షల మెజారిటీ 2 లక్షల మెజార్టీతో క్యాబినెట్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పార్టీ ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ. అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య కార్యకర్తగా, ఒక ఏబీపీ విద్యార్థిగా, శిశుమందిరి విద్యార్థిగా చాలా సేవలు అందించి ఇలా 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా బండి సంజయ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఆయనకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇస్తే రానున్న రోజుల్లో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒకటేనా, మొన్న ఒక 4-5 మంత్స్ బ్యాక్ అయితే అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిటితోటి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు అయితే యాత్ర నిర్వహించారు. దానికి వేల సంఖ్యలో కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు వచ్చి సంఘీభావంగా అంజనను దర్శించుకోవడం జరిగింది. ఆ పరిణామంలో నేను కొందరిని అడగడం జరిగింది, నాయకులను, కార్యకర్తలను అడగడం జరిగింది. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒకవేళ బండి సంజయ్ గారికి ఈ బాధ్యతలు గిన అప్పచెప్పినట్టయితే గతంలో ఎలాగైతే 4 నుండి 48 సీట్లు సాధించుకున్నారో ఇప్పుడు మూడు కార్పొరేషన్లు అవుతున్నాయి కాబట్టి 3 2 కార్పొరేషన్ ఖచ్చితంగా గెలిపి చూపిస్తారు అని చెప్పడం జరిగింది. సో మీరు ఎలా చేస్తారు దాన్ని? అంటే గతంలో 4 నుంచి 48 దాకా వచ్చినాయి. ఇప్పుడు పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార బాధ్యతలు ఇచ్చినాక రాష్ట్ర రథసారథి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. డబుల్ ఇంజర్ సర్కార్ కంపల్సరీ ఫామ్ అవుతాయని మేము ఈరోజు ఆశిస్తున్నాం. బండి సంజయ్ గారికి కూడా వేములవాడ పట్టణ నాయకులందరి ఆధ్వర్యంలో కోడమొక్కులు చెల్లించుకొని ఆయురారోగ్యాలతో ఆయన సుఖసంతోషాలతో ఉండాలని, మాకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు ఉండాలని మేము చాలా వేడుకుంటున్నాం. అంటే ఇలాంటి కార్యకర్త చాలా ఈ వ్యవహారంలో ఈరోజు ఇలాంటి నాయకుడు ఉండడం చాలా కష్టం. ఈ రోజులో కమర్షియల్ వ్యవస్థతో కూడుకున్న వ్యవస్థ ఏ పార్టీలో అయినా కూడా కేవలం ఒక భారతీయ జనతా పార్టీ ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలియదు, ఎవరు ఎమ్మెల్యే అయితే తెలియదు. మన స్థానికంగా బీహార్లో కూడా జరిగిన ఇష్యూలో ఒక వంట సంబంధించిన పని మనిషి ఆమె ఇలా ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి హోదాను కూడా వెళ్ళింది. కేవలం అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. తెలంగాణలో కూడా మంచి నాయకులను ఎన్నుకుంటే రానున్న భవిష్యత్తు అనేది భారతీయ జనతా పార్టీ ఉంటాయని మేము మరొకసారి బండి సంజయ్ గారి గత ఎన్నికల్లో చూసుకున్నాం. ఇప్పుడు అంటే సర్పంచ్ ఎలక్షన్లో చూసుకున్నాం, కొంచెం ముద్రండి. సర్పంచ్ ఎలక్షన్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో సెంచరీ కొట్టింది. 100 మంది భాజపా సపోర్ట్ చేసిన వ్యక్తులైతే సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా మెరుగైన ఫలితాలు. కరీంనగర్ కార్పొరేషన్ మొదటిసారి గెలవడం జరిగింది. సో ఎలా చూస్తారు అంటే పార్టీ అప్పుడు ఉత్తర తెలంగాణలో కావచ్చు, పర్టికులర్ ఈ కరీంనగర్లో కావచ్చు, ఎలా ఉంది పార్టీ పరిస్థితి? ఎలా ఉంది? మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా రాబోతున్నాయి. గ్రామ స్థాయిలో పార్టీ ఎలా ఉంది? పటిష్టంగా ముందుకు వెళ్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికల తర్వాత రిజల్ట్ చూసిరు. స్థానికంగా జడ్పీటీసీ మరియు స్థానిక ఎంపీటీసీ ఇప్పుడు జరిగే ఎలక్షన్లో కూడా పార్టీ అనేది స్థానికంగా చాలా ఓట్ల పర్సంటేజ్ కూడా చాలా మెరుగైన పెరుగుతూ వస్తుంది. అది కేవలం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రమే నేను చెప్పేది. కరీంనగర్ పార్లమెంట్లో దానికి సంబంధించి అంటే ఆ కార్యకర్తల బలం, సంజయ్ గారి నేతృత్వంలో ఎన్నో కష్టాలు ఒడదీసుకొని ఈరోజు పార్టీని ఒక స్థాయిలో తీసుకెళ్తున్నాం. అంటే కేవలం కరీంనగర్ పార్లమెంటు సంబంధించిన కార్యకర్తల బలంతోనే.
మేము తెలియజేస్తున్నాం. అంటే ఒక 2 నెలల క్రితం అయితే చూసినాం పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు మరియు రాజకీయ పార్టీలు అయితే పనిగట్టుకొని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన పరిస్థితి చూసినాం. బండి సంజయ్ గారిని కావచ్చు, బండి సంజయ్ గారి ఫ్యామిలీని కావచ్చు. అంటే వాళ్ళే ఒప్పుకున్నట్ట ఇప్పుడు అంటే బండి సంజయ్ గారు తెలంగాణలో తిరుగులేని శక్తిగా భావించి అందుకే బండి సంజయ్ గారిని దెబ్బ కొడితే పార్టీని దెబ్బ కొట్టినట్టుగాను వాళ్ళు భావిస్తున్నారంటారా? లేదు, అట్లేం లేదు. అట్లా కేవలం ఒక ఎన్ని ఆటంకాలు వచ్చినా భయపడే భగవంతుడు ఆజ్ఞ ఉంది. రాయరేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, ధరంపూర్ లక్ష్మీనరసింహ స్వామి వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి. ఒక వ్యవస్థ మసి ఊసి మారడుగా చేయడం కావాలని ఒక వ్యక్తి ఎదుగుతున్నాడని అది చాలా ఈ తెలంగాణలో దురదృష్టమైన సంబంధించిన కేవలం ఒక పెత్తందారుల వ్యవస్థ నడుస్తున్నది కేవలం భారతీయ ఈ తెలంగాణలో. ఇలాంటి పార్టీ ప్రశ్నవత్న పార్టీలు కాబట్టి ప్రజలందరూ కూడా మమేకమై ఒక మంచి కార్యకర్తల్ని తీసుకొని మంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్ళి ఒక ఎంపీ స్థాయికి తీసుకెళ్లే ఆలోచనతో ప్రజలు చాలా మంది అంటారు. ఎందుకంటే ఈ వ్యవస్థతో కూడుకున్న వ్యవస్థ ఈ రోజు కేవలం ఒక పెత్తందారు వ్యవస్థలే నడుస్తున్నాయి తెలంగాణలో. అందుకని ఇలాంటి నాయకుడు మనకు కావాలని చాలా మంది ఎదురు చూస్తారు. సో ఫైనల్గా ఏం చెప్తారు బండి సంజయ్ గారి గురించి? వారు కష్టపడి ఒక స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకు తిరుగులేదు. రానున్న రోజుల్లో వాళ్ళ కుమారుకు సంబంధించిన కేసులు కానీ కావాలని వేరే ఇతర పార్టీలు ఒక మసిూసి మారడుగా చేయడం అది కరెక్ట్ కాదు. కేవలం ఎదుగుతున్న ఉద్దేశంతోనే దాంట్లో ఆయనని కిందికి దించే ఉద్దేశం చేస్తే భగవంతుడు చూస్తుండు ఎవరు ఏం చేస్తున్నాడో. తిరుగులేదు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలో మంచి తిరుగులేని నాయకుడిగా భగవంతుని ఆశీస్సులతో ఉండాలని మరొకసారి 56వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.